ఇంటికి ఎవరైనా గెస్ట్‌లొచ్చినా, లేదంటే చిన్న పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఏదన్నా స్వీట్ అడిగినా అప్పటికప్పుడు ఇన్‌స్టాంట్‌గా జస్ట్ 5 మినిట్స్‌లో ఈ స్వీట్ రెడీ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. చాలా హెల్తీ రెసిపీ. దీనికోసం ఇంట్లో జస్ట్ కప్పు అటుకులుంటే సరిపోతాయన్నమాట. అప్పటికప్పుడు మంచి స్వీట్ రెసిపీని రెడీ చేసుకోవచ్చు. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా! కలర్‌ఫుల్‌గా చాలా టేస్టీగా ఉండిద్ది. ఎంత కలర్‌ఫుల్‌గా ఉండిద్దో అంత టేస్టీగా ఉండిద్ది. పాకంతో పని లేకుండా, చుక్క నూనె కానీ, నెయ్యి కానీ వాడకుండా హెల్తీ స్వీట్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు అటుకులు యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే కప్పున్నర అటుకులు యాడ్ చేసుకుంటున్నాను. కప్పున్నర అటుకులు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్‌లో అటుకుల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకేం ఎయనవసరం లేదు. ఆయిల్ కానీ, నెయ్యి కానీ లో ఫ్లేమ్‌లో ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోయిద్దనమాట. ఈ 2 మినిట్స్‌కి ఇవి మంచిగా ఫ్రై అయిపోతాయి. అటుకులనేవి చాలా క్రిస్పీగా ఉంటాయి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా గోరుతో ఇలా గుచ్చితే అవి ఏ పాటుకి ఆ పాటు విరిపోవాలనమాట. జస్ట్ ప్రెస్ చేస్తే పొడిలాగా అయిపోవాలి. ఇలా పొడి అవుతున్నాయి అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసి వీటిని వేరే ప్లేట్‌లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఈలోపు 10 బాదం పప్పు, 5 జీడిపప్పులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. యాక్చువల్‌గా ఇక్కడైతే నేను నెయ్యి యూజ్ చేయను. బట్ పిల్లలేంటంటే నెయ్యేయమన్నారు. సో, వాళ్ళ కోసమని ఏశాను అంతే. నెయ్యి లేకుండానే ఫ్రై చేసుకోండి. అప్పుడు ఇంకా టేస్ట్ బావుండిద్ది. జీడిపప్పు ఫ్రై అవ్వగానే తీసి వేరే ప్లేట్‌లో పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అరకప్పు పంచదార, ఫ్లేవర్ కోసం 2 ఇలాచీ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఇలాచీని ఇలా గింజలు వేసుకుంటున్నాను. సో, చూసారు కదా! ఇలా గింజలను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న పంచదార పొడిని ఒకసారి చెక్ చేసుకోండి. బరక బరకగా ఉందా లేదా అని. మెత్తగా ఉంది అంటే ఓకే పర్లేదు. బరకగా ఉందంటే ఇంకో 2 సార్లు ఫోర్స్‌గా గ్రైండ్ చేసుకొని వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్‌లోకి ఇందాక మనం ఫ్రై చేసుకున్న అటుకులను కూడా యాడ్ చేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అటుకులు ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే స్వీట్ అనేది అంత టేస్టీగా ఉండిద్ది. అటుకుల్ని మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకున్న బాదం పప్పు గూడా యాడ్ చేసుకొని, ఇంకోసారి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి మిక్సీ పట్టుకున్న పంచదార పొడి, ఒక 3 టేబుల్ స్పూను గోరువెచ్చటి మిల్క్ యాడ్ చేసుకోండి. వేడిగా ఉన్నా పర్లేదు కానీ చల్లటి మిల్క్ అయితే అస్సలే యూజ్ చేయకండి. గోరువెచ్చవి కానీ, లేకపోతే వేడిగా ఉన్న పాలు కానీ తీసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న అటుకుల పొడిని కూడా యాడ్ చేసుకొని చపాతీ పిండిలాగా ముద్దగా కలుపుకోవాలనమాట. ఇది కలిపేటప్పుడు కొంచెం లూజ్‌గా ఉండిద్ది. పిండి కలిపే కొద్దీ ముద్దగా అయిద్దనమాట. మనము వేడి పాలు వాడాం కాబట్టి కొంచెం పిండి ముద్ద కూడా వేడిగా ఉండిద్ది. సో, చల్లారిన తర్వాత గట్టిపడిద్దనమాట. ఇలా మంచిగా పిండిని ముద్దలాగా చేసుకొని చపాతీ ముద్దలాగా చేసుకున్న తర్వాత దీన్ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేసుకోవాలనమాట. 2 ముద్దలు తీసుకోవాలి. ఫస్ట్ ముద్దని ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్‌కి నెయ్యి కానీ, నూనె కానీ అప్లై చేసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలనమాట. ఇక్కడ నాకు బటర్ పేపర్ లేదు ఇంట్లో. అందుకనే ప్లేట్‌కి నెయ్యి రాసుకొని రోల్ చేసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే ఆయిల్ కానీ, నెయ్యి కానీ అస్సలు అవసరం ఉండదనమాట. బటర్ పేపర్ మీద ఇలా రోల్ చేసుకుంటే ఈజీగా రిమూవ్ అయిద్ది. సో, దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిగతా పిండిలో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ ఏం కాదు. ఈ స్వీట్‌కి ఇది కంపల్సరీగా ఫుడ్ కలర్ మీకు నచ్చిన ఫుడ్ కలర్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ రెడ్ కలర్ యూజ్ చేసుకుంటున్నాను. మీకు ఆప్షనల్ అనమాట. ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన కలర్ ఫుడ్ కలర్. ఇలా పిండి మొత్తానికి అప్లై చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వేరే ప్లేట్‌లోకి కొంచెం నెయ్యి అప్లై చేసి దీన్ని ఇలా రోల్‌లాగా చేసుకోండి. 2 చేతులు యూజ్ చేసుకుంటూ రోల్‌లాగా చేసుకోండి. అప్పుడే మిడిల్ పార్ట్ ఎడ్జెస్ అన్నీ సమానంగా వస్తాయన్నమాట. సో, ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇందాక మనం చపాతీలాగా రెడీ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ పిండిని కూడా తీసుకొని ఇలా స్లోగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ కూడా ఈ పిండితోటి ఇలా కవర్ చేసేసుకోండి.
మళ్ళీ ఈ పిండిని ఇంకొకసారి ఇలా 2 చేతులతోటి రోల్ చేసుకోండి. ఆ పక్క, ఈ పక్క ఎడ్జెస్ కవర్ చేసుకుంటూ ఇంకొంచెం రోల్ చేసుకోండి పిండిని. ఇలా రోల్ చేయడం వల్ల ఏంటంటే ఎడ్జెస్‌కి పిండి కొంచెం మూవ్ అయ్యి 2 పక్కల కవర్ అయిపోయిద్దనమాట. సో, ఫైనల్‌గా ఇలా పిండి ముద్దను రెడీ చేసుకున్న తర్వాత దీన్ని జస్ట్ ఒక 5 మినిట్స్ కానీ, 2 మినిట్స్ కానీ ఫ్రిడ్జ్‌లో పెట్టండి. 2 మినిట్స్ అయితే నేను ఫ్రిడ్జ్‌లో పెట్టాను. 2 మినిట్స్ తర్వాత ఇలా నైఫ్ తోటి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోండి నచ్చిన సైజులో. 2 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో ఎందుకు పెట్టామంటే, మనం కట్ చేసేటప్పుడు స్వీటు రోల్స్ లాగా రావన్నమాట. అందుకనే 2 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టామంటే పిండి కొంచెం గట్టి పడిద్ది. అప్పుడు మనం కట్ చేసేటప్పుడు పిండనేది పక్కకు పోకుండా స్వీటు కట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్‌గా వచ్చిద్దనమాట. సో, చూసారు కదా! ఇలా వచ్చిద్ది. అందుకే జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెడితే పిండనేది కొంచెం గట్టిగా ఉండిద్ది. అందుకే ఫ్రిడ్జ్‌లో పెట్టాను. నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి నేను ప్లేట్‌కి ఆయిల్ రాసుకొని రోల్ చేసుకున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే ఆయిల్ కానీ, నెయ్యి కానీ అస్సలు అవసరం ఉండదనమాట ఈ స్వీట్ రెసిపీకి. సో, చూసారు కదా! మంచి స్వీట్ జస్ట్ 5 మినిట్స్‌లో రెడీ అయిపోయిద్ది. ఎప్పుడైనా ఇన్‌స్టాంట్‌గా అప్పటికప్పుడు స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా హెల్తీగా ఇన్‌స్టాంట్‌గా జస్ట్ 5 మినిట్స్‌లో స్వీట్‌నయితే రెడీ చేసుకోండి. చాలా హెల్తీ. ఇట్టే పెట్టుకుంటే నోట్లో అట్టే కరిగిపోయిద్ది. వెన్నలాగా చిన్న పిల్లలైనా, పండు ముసలి వాళ్ళైనా ఈజీగా తినొచ్చనమాట. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీని. ఇంకెందుకు లేట్ ఈ స్వీట్ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్ నాకు కింద కామెంట్ చేయండి. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.